ములుగు జిల్లా తాడువాయి మండలం గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు తాడువాయి మేడారం అడవుల్లో సుడిగాలికి నేల కొరిగిన వృక్షాలను ఆ ప్రాంతాన్ని పరిశీలించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ వర్షాలకు నేలకూలిన ఇండ్లను కట్టుబట్టలతో వాళ్లు బయటకు పోయి దుర్భర పరిస్థితి అనుభవిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, నిధులు విడుదల చేయాలని ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర నాయకులు గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ములుగు మార్కెట్ చైర్మన్ డాక్టర్ ప్రహ్లాద్, ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరి బలరాం నాయక్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కొత్త సురేందర్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని మొక్కలు రిజెంట్ సార్. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మంచిగా క్లియర్గా ఉంది, దానికి ఏం డ్యామేజ్ కాలేదు. కాకపోతే ఇప్పుడు పెద్ద చెట్లకు డ్యామేజ్. స్టేజ్ రావాలి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంత లాభము కాండం రావాలి. ఒక్క మొక్కలు ఆగి ఆ స్థాయికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సార్ మినిమం క్యానపీ కవర్ రావడానికి 15 సంవత్సరాలు పడుతుంది. కాకపోతే కంటిన్యూస్గా ఒక 5 years లోపల రీజనరేషన్ అనేది మనకు ఇప్పుడు మాటలు పెట్టగలి పెడతారా? పైకే పెట్టి కావాలి. ఇక్కడ పోవాలి, పోతే వాళ్ళందరూ వస్తారు. ఇక్కడ కేవలం అనౌన్స్ చేసింది తప్ప ఒక సింగిల్ పైసా కూడా ఇక్కడ దాకా రాలేదు. కాబట్టి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని తక్షణమే అధికారులు ఫీల్డ్ మీదకి పంపించి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎంతమంది, కాంపౌండ్ కూలిపోయిన వాళ్ళు ఎంతమంది, ఇళ్ళల్లో మొత్తం సామాన్లన్నీ కొట్టుకుపోయి కట్టు బట్టలతో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా అసెస్ చేసి తక్షణమే సాయం అందించాలని చెప్పి కోరుతాను. మేము కేంద్ర హోంమంత్రి గారితో, అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే వారితో కూడా మాట్లాడలేదు. ఇవాళ బండి సంజయ్ గారు, అదేవిధంగా మా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ఇవాళ పర్యటిస్తూ ఉన్నారు ఖమ్మంలో. కాబట్టి ఇవాళ మేము కూడా ఇక్కడికి పర్యటిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా రైతాంగాన్ని ఆదుకోవాల్సి అక్కడిందని చెప్పి నేను కోరడం జరిగింది. ఇవాళ ఏదో ఆంధ్రకు ఒక రకంగా, తెలంగాణకు ఒక రకంగా సంకుచితవాదులు ఇవాళ ఈ రాజకీయాలే ఎజెండాగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రజాక్షేమం కోరని వాళ్ళు చేసేటువంటి ఆరోపణ తప్ప ఇది నిజం కాదు. భారతీయ జనతా పార్టీగా మాకు కులంతోటో, మాకు ప్రాంతంతో, మాకు ఒక పార్టీతో సంబంధం కాకుండా ప్రతి పౌరుడిని, ప్రతి రైతుని ఆదుకోవాల్సి అక్కడ ఉంది. కాబట్టి తప్పకుండా మేము వాళ్ళు ఆదుకోవడానికి వచ్చాం. పార్టీ పరంగా కూడా మేము కోరడం మా కేంద్ర హోంమంత్రి గారిని, పార్టీ పరంగా కూడా కనీసం దుస్తులు, వాళ్ళకి యుటెన్సిల్స్, కొంత తాత్కాలికమైన వస్తువుల ఏర్పాటు కోసం కూడా మా ప్రయత్నం కొనసాగుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఈ వరదలలో నష్టపోయినటువంటి అన్ని వర్గాలపై, చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే ఇవాళ మీకు అండగా ఉంటామనేటువంటి మాట ఇవ్వడానికి ధన్యవాదాలు.